పూరించాడు. నకుల సహదేవులు సుఘోష మణిపుష్పకములను పూరించారు. గొప్ప విలుకాడైన కాశీరాజు, మహారథుడైన శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాటుడు మరియు అజేయుడైన సాత్యకి, ద్రుపదుడు, ద్రౌపది యొక్క 5 కుమారులు మరియు భుజబలము కలవాడు సుభద్రాపుత్రుడు అయిన అభిమన్యుడు, వీరందరూ తమ తమ శంఖములను పూరించారు. ఓ ధృతరాష్ట్ర, ఆ భీకరమైన శబ్దానికి భూమి ఆకాశములు దద్దరిల్లెను. అది మీ తనయుల హృదయాలను బ్రద్దలు చేసెను. ఆ సమయంలో తన రథం జెండాపై హనుమంతుని చిహ్నం కలిగి ఉన్న పాండుపుత్రుడు అర్జునుడు తన ధనస్సును తీసుకున్నాడు. సమరానికి ఎదురుగా నిలిచి ఉన్న మీ పుత్రులను చూసి, ఓ రాజా, అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు: ఓ అచ్యుత శ్రీకృష్ణ, దయచేసి నా రథాన్ని 2 సైన్యాల మధ్యకి తీసుకువెళ్ళుము. ఈ మహాపోరాటంలో రణరంగంలో నిలిచి ఉన్న ఎవరెవరితో యుద్ధం